विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। On the occasion of opening of the extension building or annex for our primary healthcare facility of Midhani, I am feeling very happy, and also we are completing almost 2 years of its successful completion of our very important health center. This health center is being established under the CSR activities of our company, and this is doing a very good job by providing the medical facility to the poor people around the area, and its now importance has grown up in such a way that now people around are getting a lot of attraction for this facility because of its service we are providing, and for that our doctors, nurses and our trust members are doing a very good job, and also we are getting a very good support from our CSR team, and which is our, and also the Midhani board does help a lot in encouraging the development of this facility, and I am sure with the type of work our doctors and team, other supporting staff is doing, this facility is going to give a lot of advantage for the people around, and also I wish that it should not be only here with this type of facility. I think the people not only around their kith and kins from other places also will get benefited, and this will be one of the, I think, major, I'll say, the health care facility around this area. Thank you. నిగమ్ లిమిటెడ్ మిధాని ఈ కంచన్బాగ్లో యూనిట్ ఉండడం వలన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 2021లో ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మొదలు పెడదామని అనుకున్నాం. ఆ విధంగా మీకు తెలుసు కోవిడ్ వలన ఒక ఫస్ట్ స్టేజ్లోని సెకండ్ స్టేజ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అట్లీస్ట్ మిధానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పేద ప్రజలు, వాళ్ళకి హాస్పిటలైజేషన్లో అకామిడేషన్ దొరక్క, మందులు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. ఇది చూసి మిధాని మేనేజ్మెంట్ ఒక హాస్పిటల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం, పేద ప్రజలకు ఉపయోగపడేలా చేద్దామనే ఉద్దేశంతో దీన్ని 2021లో స్టార్ట్ చేసి 2022 మేలో దీన్ని ఇనాగ్రేట్ చేసాం. ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో చేసి చాలా, అంటే ఫీజు లేనట్టే 10 రూపాయల ఛార్జీతో దీన్ని పేద ప్రజలందరికీ అందిద్దాం, మెడిసిన్స్ కూడా ఇద్దాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇద్దామని చేసి మొదలెట్టాం. ఇనిషియల్గా మిధాని ఈ హాస్పిటల్ గురించి తెలియకపోవడం వల్ల చాలామంది రాలేదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 4 monthsలోనే 10,000 మంది ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఎంతగా అభివృద్ధి చెందిందో మీరు చూడవచ్చు. మేము కోరుకునేది ఏంటంటే మేనేజ్మెంట్ తరఫున మిధాని మేనేజ్మెంట్ ఇది ప్రతి ఒక్క పేద ప్రజానీకానికి చేరి వాళ్ళు ఈ ఫెసిలిటీస్ని వాడుకోవాలి. వాళ్ళకి సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి మా డాక్టర్స్, మా స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఏదైతే ఖర్చులు ఉన్నాయో అది తీసుకోవడానికి మిధానీలో CSR ఫండ్స్ అని ఉంటాయి, వాటిని మేము ఖర్చు పెట్టడానికి కూడా, బికాజ్ ఇది పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి. ఈ విధంగా అందరూ ఈ ఫెసిలిటీని వాడుకొని దీన్ని మిధానీని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనివలన మిధాని కూడా ఫర్దర్ గ్రో అవుతుంది. అండ్ మిధాని కూడా ఇంకా గ్రో అయితే ఇంకా వీ కెన్ స్పెండ్ ఫండ్స్, బికాజ్ దిస్ ఈజ్ ఎ గవర్నమెంట్ గైడ్ లైన్ ఉంది. ఇంత పర్సెంటేజ్ 2% CSR కింద ఖర్చు పెట్టాలి. ఈ విధంగా ఖర్చు పెట్టడం వల్ల ఇది పేద ప్రజలకు చేరితే డెఫినెట్గా దానివల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ తాలూకా మంచి కోరుకోవడం కంపెనీ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మిధాని అంటే ఇంతకుముందు ఎవరికి, కొంతమందికే తెలుసు, నా కస్టమర్స్ తెలుసు, సప్లై. ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడాను మిధాని ఉంది, పలానా చోట్ల ఉంది, వాళ్ళు ఫ్రీగా మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కు ఎక్కడికో వెళ్ళే బదులు సింపుల్ ప్రాబ్లమ్స్కి మిధానీలో వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఫ్రీగా టెస్టులు చేయించుకోవచ్చు.
అన్నది తెలుసు. ఫ్యూచర్లో మేజర్ ఆపరేషన్ చేసే ఆప్షన్ ఉంది. ఆపరేషన్స్ చేయడానికి మిదాని ఈజ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కాబట్టి ఇందులో ఆపరేషన్స్ చేయడం అనేది కష్టం. బట్ ఒకటి ఏం చేస్తున్నామంటే మేము ఈ ఐ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. కండక్ట్ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో అంటే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అండ్ మెడిసిన్ కూడా ఇస్తున్నాం. ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో చేయరు. మ్యాక్సీ విజన్ అని వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. అలాగే సెంటర్ ఫర్ సైట్తో కూడా టైప్ పెట్టుకున్నాం. వాళ్ళతో బేసిస్లో మేము వాళ్ళతో నెగోషియేట్ చేసి ఒక బెస్ట్ ప్రైస్ ఫైనలైజ్ చేసి వాళ్ళకి అక్కడ ఆల్రెడీ 30 మందికి ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా 10-20 మంది వస్తున్నారు. ఈ ఐ క్యాంప్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. రఫ్లీ ఈచ్ క్యాంప్లో 100 మంది వస్తున్నారు. 100 మందిలో మ్యాక్సిమం అందరూ పేదవాళ్ళే. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. 30 మందికి ట్రీట్మెంట్ అయ్యింది. వాళ్ళు వచ్చి చూపించుకుంటున్నారు. ఈవెన్ మేము ఆ మ్యాక్సీ విజన్ సెంటర్ ఫర్ సైట్ కూడా ఏం చెప్పినామంటే వీళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మీరు కూడా చూడాలి. మెడిసిన్ కావాలంటే మేమే ఇస్తాం. ఆ మెడిసిన్ కూడా మేము ఇస్తున్నాం. సార్ నిజంగా ఎంప్లాయీస్ చేసుకునే ఆప్షన్ ఉందంటే యాక్చువల్గా సిఎస్ఆర్ రూల్స్ ఏంటంటే సిఎస్ఆర్ ఏదైనా ఎక్స్పెండిచర్ ఉంటే దాన్ని మిదాని ఎంప్లాయీస్కి ఇవ్వకూడదు. ఆ రూల్ వల్ల మిదాని ఎంప్లాయీస్ని మాకు మిదాని ఎంప్లాయీస్కి నో ఇష్యూ. ఎందుకంటే మిదాని ఎంప్లాయీస్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాకు వేరేగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంది. ప్లస్ వాళ్ళకి ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే వాళ్ళని హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయొచ్చు. బట్ ఈ హాస్పిటల్ అనేది ఓన్లీ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ పూర్ పీపుల్, పేద ప్రజలకు సర్వ్ చేయడానికి కోసమే ఇది పెట్టాం. కాబట్టి మా ఐడియా ఎవరైతే పేద ప్రజలు ఎవరైనా కావచ్చు. నా దగ్గర పనిచేసిన కాంట్రాక్ట్ లేబర్ కూడా పేదవాడై ఉండవచ్చు. అలాగే ఎవరో ఓల్డ్ 20 సంవత్సరాల కింద రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. ఇప్పుడైతే అందరికీ శాలరీలు పెరిగినాయి కానీ ఇంతకుముందు అంత లేదు కదా. సో అటువంటి వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. అంబులెన్స్ ద బెస్ట్ అంబులెన్స్ ఆల్సో ఇస్ దేర్. ఉన్నాయి అన్ని రకాల మెడికల్ టెస్టులు కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి కావాలో అవన్నీ మా మేనేజ్మెంట్ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఈ హాస్పిటల్ కట్టడానికి 2.5 కోట్లు ఖర్చు అయింది. ఎవ్రీ ఇయర్ ₹1 కోటి వరకు వీఆర్ గివింగ్ సపోర్ట్ టు మీట్ ద డాక్టర్ శాలరీస్, నర్సెస్, అదర్ స్టాఫ్. మీరు ఈ హాస్పిటల్ చూస్తే ఈ హాస్పిటల్లో మీకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సమ్ అదర్ హాస్పిటల్ లాగా అనిపించదు. ఒక కార్పొరేట్ హాస్పిటల్గా స్పేషియస్గా ఎవరైనా హాస్పిటల్కి వచ్చారంటే ఇది హాస్పిటల్ కాదు, మానసికంగా ఫస్ట్ రికవర్ అవ్వాలి, అప్పుడు శారీరకంగా రికవరీ ఉంటుంది. అది చేసుకుని ఆ విధంగానే మా ట్రస్ట్ మెంబర్స్ దే ఆర్ డూయింగ్ దట్ యాక్టివిటీ. దే ఆర్ సీయింగ్ అదర్ హాస్పిటల్స్, దే ఆర్ టాకింగ్ టు ది ఎక్స్పర్ట్స్. మాట్లాడుకుని ఏంటేంటి ఇంప్రూవ్ చేస్తే ఈ హాస్పిటల్ ప్రాపర్గా యూజ్ అవుతుంది. సో ఇది మా కళ్ళెదుట ఉండడం వల్ల మిదానికి పక్కనే మిదాని ఫ్యాక్టరీకి ముందు ఉండడం వల్ల దీని యూటిలైజేషను ఎంతమంది వస్తున్నారు ఆ రికార్డ్ అంతాను మిదాని మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. బట్ ఇది టోటల్లీ మేనేజ్డ్ బై ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ మెంబర్స్ కూడా మిదాని ఎంప్లాయీస్ who will do their job in their offices only in the free time, additional time they are spending for this trust hospital activities. We have a dedicated doctors, nurses and other staff also is there. So all the trust members also excellent. In addition to that, Midani own, because మా దగ్గర కార్పెంటరీ ఉంటుంది, ఎలక్ట్రికల్ అందరూ ఉంటారు, సివిల్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళందరూ వాళ్ళ ఉచితంగా వాళ్ళు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ ఎ సర్వీస్. మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. అందువలన ఈ విధంగా హాస్పిటల్లో సేవ చేస్తే ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది. ఆటోమేటికలీ ఒక పుణ్యం అంటూ వస్తుంది, సాటిస్ఫాక్షన్. మనం పని చేస్తాం, జీతం తీసుకుంటాం. ఇక్కడ కాదు, ఇక్కడ జీతం కాదు, ఇక్కడ పని చేసి సేవ చేస్తున్నాం. వేరే విధంగా మనం సేవ చేస్తే వాళ్ళకి ఆ దేవుడు మనం చూసుకుంటాడు. మా కంపెనీ గ్రోత్ కూడా అలాగే పెరుగుతుంది. అందుకోసమే చేసాం. దీంట్లో మా సిఎండి గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. వాట్ ఎవర్ ట్రస్ట్ ఇది ప్రపోజల్ అని చెబితే ఆయన ఎస్, బికాజ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ దట్ సర్వీస్ మోటో. ఆ సర్వీస్ మోటో ఉండడం వల్ల అంత. नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेरे निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,